అందరికీ నమస్తే. వెల్కమ్ టు సింగారి చీరలు. ఇంతకు ముందు వీడియోలో తన నన్ను క్వశ్చన్స్ అడిగింది కదా, తన డౌట్స్ అన్ని. ఇప్పుడు నేను తనని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, తను ఏం ఆన్సర్ ఇస్తుందో చూద్దాం. ఓకే ఓకే, నువ్వు నన్ను అడిగావు కదా, ఇంతకు ముందు నీ క్వశ్చన్సో నీ డౌట్సో ఏవో ఒకటి అడిగావు కదా. ఇప్పుడు నేను నీకు ఆ రోజు ఫోన్ చేశాను, నెల్లూరులో ఉండే. ఓకే తేజ, వెంటనే ఇమీడియట్గా ఫోన్ చేశాను. ఓకే చీరల బిజినెస్ స్టార్ట్ చేద్దామా అనేసి. నువ్వు వెంటనే ఓకే చెప్పేసావు. అంటే దానికి కొంచెం టైం కూడా తీసుకోలేదు, ఇమీడియట్గా ఓకే చెప్పేసావు. అలా ఇమీడియట్గా ఓకే చెప్పడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటి అంటే, ఎందుకు నిన్ను పార్ట్నర్గా చూస్ చేసుకున్నాను. అదే కదా, పార్ట్నర్గా చూస్ చేసుకున్నాను. లేకపోతే ఇమీడియట్గా ఎందుకు ఓకే చెప్తావు? ఎందుకు అంటే యాక్చువల్లీ ఇంతకు ముందు మాకు శారీస్ అని కాదు కానీ బొటిక్ చేయాలని ఐడియా ఉన్నిందనమాట. నాకు ఇంకా 2 ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వైషు సుమి, వాళ్ళు చెన్నైలో ఉంటారు. సో మేము ఎప్పుడో కరోనా అప్పుడు అనుకున్నాం మనం బొటిక్ స్టార్ట్ చేద్దాము అని. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో ఒక ఫ్రెండ్ నేర్చుకునేది కూడా స్టిచ్చింగ్ కూడా. మళ్ళీ ఆ కరోనా వచ్చి మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. నేను బెంగళూరుకి వచ్చేసాను, వాళ్ళు చెన్నైలో ఉండిపోయారు. ఇంకొక అమ్మాయికి మ్యారేజ్ అయ్యి ఇంకొక దగ్గర ఉండిపోయింది. సో ఏదో ఒకటి చేయాలని అయితే ఉన్నింది, బట్ సింగిల్గా స్టార్ట్ చేయడం కష్టం. నాకైతే కష్టం. నాకు ఇంకొక పార్ట్నర్ కావాలి చేయడానికి. సరే ఏం చేద్దామా అన్నది ఇంట్లో మనం కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. అంటే 3 ఇయర్స్ బ్యాక్ మనం డిస్కస్ చేసుకునేది. మళ్ళీ ఎందుకు బ్యాక్ స్టెప్ వేసామో తెలీదు. అప్పుడే కానీ స్టార్ట్ చేస్తుంటే మేబీ అప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ శారీస్ బిజినెస్ ఉన్నారు, అన్ని బిజినెస్లో కాంపిటీషన్ ఉంది, నాట్ ఓన్లీ శారీస్. సో నువ్వు చెప్పగానే ఇంతకు ముందు మనము అనుకున్నాం కాబట్టి, ఒక బిజినెస్ ఎంత ఇంపార్టెంటో పార్ట్నర్ కూడా అంతే ఇంపార్టెంట్. మన ఇద్దరు లైఫ్లో ట్రాన్స్పరెంట్. నీ లైఫ్ నాకు తెలుసు, నా లైఫ్ నీకు తెలుసు, ఆల్మోస్ట్ 90% తెలుసు. దట్టు మనం గొడవలు ఎప్పుడూ పడలేదు. 14 ఇయర్స్ ఫ్రెండ్షిప్లో గొడవలు పడి 2 రోజులు నువ్వు మాట్లాడకుండా 2 రోజులు నేను మాట్లాడకుండా అట్లా ఎప్పుడు మనం లేము. ఏదైనా అంటే డిస్టర్బెన్సే రాలేదా అంటే వచ్చి ఉండొచ్చు, బట్ ఇలా నువ్వు చేస్తావు నాకు నచ్చలేదనో నువ్వు చేస్తావనో అట్లా ఉన్నాం తప్ప పెద్ద గొడవలు అయితే ఎప్పుడు పడలేదు. మొహం మీద చెప్పేసుకుంటాం, నో దాపరికాలు. సో నువ్వు చెప్పగానే నాకు ఒక మంచి పార్ట్నర్ వచ్చి చెప్పగానే ఏదో ఓకే మన లైఫ్ టర్న్ అవ్వచ్చేమో అన్న దాంతో ఇమీడియట్గా ఓకే చెప్పేస్తాను. ఓకే, అందుకని ఓకే చెప్పావు, ఫైన్. ఇప్పుడు మన జర్నీ ఏం స్మూత్గా లేదు అఫ్కోర్స్ చెప్పాలంటే. వ్యూస్ లేవు, శారీస్ ఓకే సేల్ అవుతున్నాయి, అసలు అవ్వట్లేదు అని అంటే రాంగ్. డెఫినెట్గా మేబీ ఎవరికైనా ఏ స్టార్టప్కైనా అంతేనేమో. బట్ ఆన్లైన్లో అయితే ఆఫ్లైన్లో అవుతున్నాయి, ఆన్లైన్లో తెలిసిన వాళ్ళు తీసుకుంటున్నారు, తెలియని వాళ్ళు రావాలి అనేది మన పర్సెప్షన్ కదా. సో ఇలానే కానీ కంటిన్యూ అయితే మిడిల్ డ్రాప్ అవుతావా? మిడిల్ డ్రాప్ మనం ఫస్ట్ డేనే అనుకొని, అంటే ఏదో ఈరోజు అనుకొని రేపు స్టార్ట్ చేయలేదు. అనుకున్న తర్వాత కూడా 7-8 నెలలు థింక్ చేసాము. పోతుందన్న కాన్ఫిడెన్స్ మనకుంది. సరే పోతుందన్న కాన్ఫిడెన్స్ వదిలేస్తే కూడా దాన్ని సక్సెస్ చేసుకోవాలి అనేసి ఉన్నాం మనం. మిడిల్ డ్రాప్ అనేది అయితే యాజ్ ఆఫ్ నౌ లేదు. ఇన్ కేస్ ఒకవేళ 1 ఇయర్ చూస్తాము, 1 ఇయర్ అయితే పక్కా చూద్దాం అనుకుంటున్నాం మనం ఇద్దరం. చూస్తాము, అప్పటికి కూడా జనాలు మనల్ని నమ్మట్లేదు, మన దగ్గర ఆర్డర్స్ తీసుకోవట్లేదు, రావట్లేదు. అప్పుడు ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ పైన నిన్ను కంటిన్యూ చేయనివ్వను, అట్లా నేను డ్రాప్ అయిపోతాను నువ్వు కంటిన్యూ అవ్వను అయితే నో. ముందుకెళ్తే ఇద్దరం ముందుకెళ్దాం, స్టాప్ అయిపోతే ఇద్దరం స్టాప్ అయిపోదాం. ఓకే, ఇంతవరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కింద అయినా అట్లీస్ట్ కామెంట్స్ పెట్టండి, అంటే నెక్స్ట్ వీడియోస్ చెయ్యాలా వద్దా. మా ఫ్రెండ్స్ ఎట్లాగో వాళ్ళు ఫోన్ చేస్తారు, పర్సనల్ మెసేజెస్ పెడతారు, అది డిఫరెంట్. సో అట్లీస్ట్ తెలియని వాళ్ళు కంటిన్యూ చేయమంటారా? సో ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ 225 మంది అయినా వాళ్ళైనా చెప్పండి, మీకు నచ్చిందా నచ్చలేదా, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నచ్చకపోయినా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నచ్చిన ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇట్స్ ఓకే, ఏదైనా
సో నెక్స్ట్ వీడియో చేయాలా ఇలాంటివి, లేదంటే స్టాప్ చేయాలా ఈ ఒక్క వద్దు, మీరు వీడియో చీరలో చూపించండి, మీకు ఇట్లాంటివి ఏం వద్దు అంటారా? అంటారా? మీ సజెషన్ ఇవ్వండి, దాన్ని బట్టి దాన్ని బట్టి నెక్స్ట్ ఆలోచిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్. Bye. బాయ్.